తాజాంశాన్ని చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్లో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబా సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. సాంబా సెక్టార్ లో గత రాత్రి చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన కీలకంగా మారింది. సాంబా సెక్టార్ లో పెద్ద ఎత్తున ఉగ్రమూకలు దేశంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్నటువంటి అంశాన్ని గమనించిన బీఎస్ఎఫ్ వర్గాలు స్థానికంగా ఉన్నటువంటి ట్రూప్స్ కి సమాచారం అందించడము, దాని కొనసాగింపుగా అక్కడ ఒక చిన్నపాటి ఎన్కౌంటర్ తరహాలో ఘటన ఏర్పడింది అని చెప్పి బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి క్రితం బీఎస్ఎఫ్ అధికారులు కన్ఫర్మేషన్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే సుమారు 7 తీవ్రవాదులు మట్టుబెట్టినట్లుగా బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. మరికొంతమంది తీవ్రవాదులకు తీవ్ర గాయాలయ్యాయని, అయితే ఎంతమంది అనేటువంటి విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉందని కూడా బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. బీఎస్ఎఫ్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సాంబా సెక్టార్ లో నిన్న ఒకవైపు జమ్మూ పైన దాడి, అదేవిధంగా పఠాన్కోట్, ఉదంపూర్ ఈ 3 ప్రాంతాలు, దీంతో పాటుగా జైసల్మేరు, మిగిలిన పఠాన్కోట్ వంటి ప్రాంతాలపైన దాడులకు ఉసికొల్పుతూ భారత సైనిక వర్గాలని ఏమార్చి ఉగ్రముక్కలను దేశంలోకి పంపించాలనేటువంటి ఒక కుట్ర పన్నినట్లుగా భారత వర్గాలు పసిగట్టాయి. నిఘా వర్గాలు సమాచారము, స్థానికంగా ఉండేటువంటి వారి నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం బీఎస్ఎఫ్ వర్గాలు పసిగట్టిన విధంగానే కొంతమంది ఉగ్రవాదులు, పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని, ఈ చొరబాటును బీఎస్ఎఫ్ వర్గాలు స్థానికంగా ఉన్నటువంటి సైనిక వర్గాలు అడ్డుకుని వారితో జరిపినటువంటి ఎన్కౌంటర్ లో 7 తీవ్రవాదులు హతమయ్యారని, మిగిలిన వారికి గాయాలయ్యాయని. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత సద్దుమణిగా ఉన్నప్పటికీ ఇంకా ఆ టెన్షన్ కొనసాగుతున్నట్లుగానే బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఆ నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, చొరబాటుకు ఆస్కారం లేని విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా సైనిక వర్గాలు, బీఎస్ఎఫ్ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్. జమ్మూ కశ్మీర్లో 7 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. సాంబా సెక్టార్లో అర్ధరాత్రి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను నిఘా వ్యవస్థ కనిపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు మద్దతుగా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళాలు 7 ఉగ్రవాదులను హతమార్చింది.